హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో కుచ్చులు ఈజీగా ఎలా కట్టాలి ఏంటి అనేది మీకు చూపించాలనుకుంటున్నా. ఆల్రెడీ నా ఛానల్లో ఒకటి ఉందన్నమాట. ఇది వేరే డిఫరెంట్గా కట్టాలని చూపిస్తున్నాను అనమాట. ఇది గ్రీన్ కలరు శారీ, గ్రీన్ కలరు పింక్ కాంబినేషన్లో ఉందన్నమాట. దీనికి నేను థ్రెడ్లు వచ్చి 3 తీసుకున్నానండి. గ్రీను, పింకు, సిల్వర్. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది 7 దారాలు తీసుకున్నానండి. 7 దారాలు ఈ మారుగా కొంచెం పెద్ద హోల్ ఉండే నీడిల్లోకి ఎక్కించుకొని చూడండి, ఇంతే మారుగా పెట్టేసి ఇప్పుడు ఇది ఇట్లా ఉండాలండి. చూడండి, ఈ మారుగా పెట్టేసి ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను కొంచెం కుట్టానండి. మీకు ఇంకా వీడియో చూపిద్దామనేసని నేను ఇంకా వీడియోలోకి వచ్చానమాట. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ కొంచెమే గ్యాప్, ఎక్కువ గ్యాప్ అయితే ఉండద్దు. కొంచెం గ్యాప్లో చూడండి, కింద నుండి నీడిల్ అనేది పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసుకొని ఇది ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కుట్టంగా అయితే అలవాటు అవుతుందన్నమాట. చూడండి, ఇట్లా చేత్తో పట్టుకొని ఇదే మారుగా చూడండి. ఇప్పుడు ఇక్కడ చాలా లెంత్ అనేది పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత లెంత్ అనేది, చూడండి ఇంత మాత్రం పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ముడి వేసుకోవాలి కాబట్టి. ఇంత పెట్టుకొని ఈ థ్రెడ్ అనేది ఇక్కడికి కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఏలు ఇలా పెట్టుకొని దీనికి ఒక రౌండ్ వేసుకొని ఇలా దీని మధ్యలో నుంచి మనం ఆల్రెడీ ఏదన్నా ఇటు పైకి చూపించు. చూడండి, ఇలా వేసుకొని ఇటు మధ్యలో నుంచి ఈ మారుగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాక డైరెక్ట్గా అయితే ముడి లాగిద్దండి. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతేనే వస్తుంది. ఇట్లా ఒక నీడిల్ సహాయంతో దగ్గరికి తీసుకొని పోయి చూడండి, ఇట్లా దగ్గరకు తీసుకొని పోయేసి ఈ నీడిల్ అనేది తీసేసి ఒకసారిగా ఇలా వేసేయాలి. అంతే అండి. ఇట్లా వేసేసి పాసనకు చూడండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి కూడా మళ్ళీ చూపిస్తాను. ఈ మారుగా నీడిల్ పైకి తీసుకొని మరీ ఎక్కువ గ్యాప్ పెట్టుకోవద్దు, బాగుండదు. ఈ మోడల్గా తీసుకొని ఇక్కడ ముందు చెప్పినట్టుగానే థ్రెడ్ అనేది కొంచెం లాంగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని అడిగి ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇదేనండి, ఈ ముడిలోనే ఉందన్నమాట. చూడండి, నేను ఫస్ట్ టైమే వేస్తున్నా కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది, కానీ నేర్చేసుకుంటామండి. ఏదైనా ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. చూడండి, ఇట్లా ఇది నీడల్ అండి. మీరు మామూలుగా సూది ఉంటే కూడా తీసేసుకోవచ్చు. దీని మధ్యలో ఇలా పెట్టుకొని దగ్గరికి తీసుకుపోయి ఇట్లా లాగేసి ఒకసారిగా అలా లాగేసేయాలి, అంతేనండి. నెక్స్ట్ దీనికి ఇప్పుడు బీడ్ అనేది ఎక్కించాలి కదా. ఇది చూడండి, ఇది మామూలుగా హెమ్మింగ్ నీడిల్ అండి. దీనికి ఒక్కటే ఒక వరుస దారం అనేది వేసేసుకోవాలి. వేసుకునేసి లాస్ట్లో ఈ మారుగా ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడే చేతులు ఈ మారుగా ఓపెన్ చేసి చూడండి, ఈ మారుగా పట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మిడిల్ లేక్ వస్తుందండి. దీనికి ఒక బీడ్ అనేది ఎక్కించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ థ్రెడ్ ఇట్లా మిడిల్ లేక్ వచ్చినాక ఈ బీడ్ అనేది ఈ మారుగా ఎక్కించుకొని ఈ దారాన్ని లాగినామంటే ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా ఈజీ ఇదైతే. ఇప్పుడు మళ్ళీ దీనికి మనము ముడి అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా సర్దీసుకొని
ముడి అనేది వేసుకొని మళ్ళీ ఈ నీడిల్ సహాయంతో మనం వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ మారుగా కూర్చోవాలి ఆడే నీడల్ అనేది బీడ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ అదే మారిగా తీసుకొని ఒక బీడ్ అనేది ఈ నీడల్కి ఎక్కించుకొని తర్వాత ఈ దారం ఉంది కదా ఆల్రెడీ మనం కట్టిండే దారం, దాన్ని ఇలా పెట్టుకొని మిడిల్లోకి పెట్టుకొని ఈ నీడల్ నుంచి ఈ బీడ్ అనేది దాంట్లోకి మళ్ళీ ఎక్కించుకోవాలి. చూసారు కదా, అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కూడా కిందికి జారిపోకుండా మళ్ళీ ఒకసారి ఈ మారుగా ఇక్కడ ఒక ముడి వేసుకోవాలండి. అంతేనండి, చూడండి ఈ మారుగా నేను అన్నీ వేసుకున్నా. ఇప్పుడు ఇవేం చేయాలంటే ఇవి రెండు కలిపి చూడండి, ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ఒక దగ్గరకి ఇట్లా పట్టుకొని ఇవి రెండు కలిపి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే మళ్ళీ అనేది దీనికి కూడా ముడి వేసుకోవాలండి. ఇవి దారాలు ఏవి జారిపోకుండా నీట్గా వేసుకుంటేనే వస్తుందన్నమాట. ఇవి దారం ఇట్లా 3 సార్లు ఇట్లా ముడి వేసుకోవాలి కాబట్టి ఆ బీడ్కి ఒకసారి చీరకు ఒకసారి ఇట్లా వేసుకోవాలి కాబట్టి థ్రెడ్ అనేది కొంచెం లెంతీగానే పెట్టేసుకోండి. తక్కువ కట్ చేసినారంటే ఈ ముడి వేసేదానికి ప్రాబ్లం అవుతుంది. చూసారు కదా, నాకు కూడా 3 టైమ్స్ జారిపోతుంది. ఇట్లా వేసిన తర్వాత సేమ్ అదే మాదిరిగా ఇది కూడా కొంచెం పాస్ నాకు జారిపోతాను. చూడండి, ఈ మారుగా దగ్గరగా తీసుకొని పోయి ఈ ముడి అనేది ఈ మారుగా వేసేయాలండి. రెండిటికి కలిపి అదే మారుగా ఇవి కూడా అంతేనండి. ఈ మారుగా రెండు పట్టేసుకొని అదే మారుగా వేసేసుకోవాలి. మామూలుగా బాగా వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్గానే వేసేస్తారండి. మనకు రాదు కాబట్టి మనం ఈ మారుగా దీని ఈ నీడల్ హెల్ప్తో ముడి అనేది వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, ఫినిషింగు బాగుంటుంది అన్నమాట. ఇదే మారిగా చూడండి, ఈ మారుగా అయితే అన్నిటికీ కట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూడండి, ఇవి 200 వరుసలు అయితే నేను ప్యాడ్కి అయితే చుట్టేసుకొని ఈ మాదిరిగా కార్నర్లో ఇది వేసానండి. అప్పుడు నేను వీడియో తీయడానికి గుర్తు రాలేదు అసలు, కాబట్టి నేను అది చూపించలేకపోతున్నా. ఇది ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. 200 దారాలు అంటే ఇట్లా హోల్డ్ చేస్తే 400 వస్తాయన్నమాట. 400 అయితే చూడడానికి కుచ్చు సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కుచ్చు అనేది ఎలా కట్టాలనేది చూపించేస్తాను. చూడండి, ఇక్కడ నేను 3 తీసుకున్నాను కదా, పింక్ తర్వాత వైట్, వైట్ తర్వాత గ్రీను, మళ్ళీ పింక్ వచ్చింది. పింక్ తర్వాత ఇప్పుడు వైట్ అయితే నేను వేస్తానండి. ఇక్కడ ఇవి 2 పూసలు ఉన్నాయి కదా, ఇది ఈ మారుగా చేసుకొని, లేదంటే ఇది నీడలకైనా ఎక్కించుకోవచ్చు అండి, లేదా హెయిర్ పిన్ ఉంటుంది కదా, మన పక్క పిన్ అంటాం కదా, దాంట్లోకైనా ఎక్కించుకొని వేసుకోవచ్చు. నేను అవన్నీ ఎందుకులే అని ఈ మారుగా గమ్ అయితే వేసి అందించుకున్నాను అనమాట. ఎడ్జ్ అనేది ఓపెన్ అయిపోకుండా
దీన్ని ఈ మారుగా కింద నుండి ఈ 2 పూసల మధ్యలో అయితే తీసుకురావాలన్నమాట. ఇది చేత్తో ఇట్లా పట్టుకోవాలండి, లేదంటే దీంట్లో నుంచి మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా ఈ 2 ఏళ్ళతో ఈ వైట్ అనేది కూడా పట్టుకుంటే నెమ్మదిగా తీసేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఈ మారుగా పైకి తీసుకొని మీ కింద ఎంత కావాలనేది చూసుకొని చూడండి, అంతైతే నాకు సరిపోతుంది. దాన్ని ఇప్పుడు ఈ మారుగా నీట్గా తీసుకోవాలన్నమాట. ఈ మారుగా తీసుకొని చూడండి, ఈ మారుగా నీట్గా ముడి లేకుండా ఈ మారుగా తీసుకొని ఇక్కడ గోల్డ్ జరీ ఉంటుంది కదండి దారము, దాన్ని నేను ఒక వరుస ఎక్కించానమాట. చూడండి, ఇది ఒక వరుసే. దీన్ని ఈ మధ్యలో కల్లా ఈ మారుగా ఇట్లా తీసేసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ని ఇంకొంచెం తీసేసుకొని దీన్ని ఇట్లే చేత్తో ఇట్లా పట్టుకోవాలి. ఇది ఊడిపోకుండా ఇలా పట్టుకొని మనం ఇప్పుడు ఇట్లా చుట్టేసుకోవాలండి. మామూలుగా అయితే అక్కడ వరకు కట్ చేసి మనం పూలు కడతాం కదా, ఆ మారుగా కూడా కట్టచ్చు. కాకపోతే నేనైతే ఇదే మారుగా ఒక 4-5 వరుసలు అండి టైట్గా అయితే చుట్టేసుకుంటాను అనమాట. చూడండి, చుట్టేసుకొని ఇక్కడ కింద ఉంది కదా ఈ థ్రెడ్ చుట్టినాం కదా, అక్కడ నుండి నీడలు అనేది అట్లా పైకి తీసి దానికి ఒక నాటు వేసుకోవాలి. ఈ మారుగా నాటు వేసుకొని ఈ నీడలు అనేది పైకి లాగేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా ఈ ఉల్టా అండి, ఇంతకుముందు చుట్టిన దానికి ఆపోజిట్లో ఈ మారుగా చుట్టేసుకోవాలి. ఒక 2-3 సార్లు చుట్టేసుకొని దీన్ని మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో నుంచి ఈ మారుగా ఇట్లా లోపలికి దింపేసుకోవాలి. దింపేసుకొని కిందికి లాగేసుకోవాలండి. లాగేసుకున్న తర్వాత చూడండి, ఇది ఎంత మనకి కావాలో అంతే మనం ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇదే మారుగా నేను అన్నీ అయితే కట్టేసుకున్నానండి. చీర పూర్తిగా కట్టేసిన తర్వాత నేను చూపిస్తానండి. కుచ్చులన్నీ అయిపోయిన తర్వాత శారీ అనేది ఈ మారుగా ఉందండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కాబట్టి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కట్టిన ఈ శారీ కుచ్చులు అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.